ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ మునిగిపోయే నావా అని చంద్రబాబు విమర్శిస్తే టీడీపీ జనసేనదే మునిగిపోయే నావా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లుబడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి. ఇంక ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. వైసీపీ వాళ్ళు చేర్చుకోమని ఎవరు అడుగుతున్నాడు? వాళ్ళని ఎన్ని ఉన్నోళ్ళు పోతున్నారంటే వాళ్ళు ఎవరో ఒక ఆయన ఎంపీ పోయాడని విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వాళ్ళు ఎంపీ ఉన్నోళ్ళు పోతారు, అది మునిగిపోతున్న పడవ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నది మునిగిపోతున్న పడవ. ఆ మునిగిపోతున్న పడవలోకి ఎవరైనా వెళ్లారంటే అమాయకుల కింద లెక్క. రాజకీయ అవగాహన లేనివారు, ముందు చూపు లేనివారు.